మంది డ్రిల్స్ చేస్తూ ఉంటారు. డ్రిల్స్ చేసినప్పుడు ఏం చేస్తారు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఒక టైంలో ఎన్సీసీ చేసినప్పుడు డ్రిల్ చేసిన ఏదన్నా మార్చ్ ఫాస్ట్ లాంటివి చేసినప్పుడు పీచే ముడ్ అంటారు. అంటే లెఫ్ట్ రైట్ ఉన్నప్పటికీ కూడా ఒక రిథంలో వెళ్తున్నా కూడా అప్పుడప్పుడు పీచే ముడ్ అనేది కూడా ఒక కమాండ్ వస్తూ ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీకి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయం మొత్తం కూడా ఈ పీచే ముడ్ స్టైల్లానే ఉంది. మాట్లాడితే ఆయనకి సంబంధించిన గ్యాంగ్ కానీ ఆయన అభిమానులు కానీ ఆయన ఆరాధించే వాళ్ళందరూ కానీ ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమని? మాట తప్పడు మడమ తిప్పడు, అసలు మేము మాట తప్పకుండా ఉండడానికి మడమ తిప్పకుండా ఉండడానికి బ్రాండ్ అంబాసిడర్లు మేమే, మా తర్వాత ఏమైనా చెప్తూ ఉంటారు. కానీ మాట తప్పడంలో మడమ తిప్పడంలో అబద్ధాలు ఆడటంలో తనకి నచ్చినట్టు రాజకీయం చేయడంలో, అందుకే అన్నాను పీచే మూడు రాజకీయాలు చేయాలి అంటే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఇదంతా. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసాం, ఓ 2 ప్రెస్ మీట్లు పెట్టారు. అదే ప్రెస్ మీట్లు అంటే రికార్డెడ్ ప్రెస్ మీట్లు, ఆయనకు కావాల్సినటువంటి జర్నలిస్టులు సెలెక్టెడ్ జర్నలిస్టులతో ఆయన ఏదో పెట్టుకుని ఒక వీడియోలు వదులుతూ ఉంటారు కదా. దానికి సంబంధించిన ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారు, నేను ఏదైనా సరే ఇక్కడే మాట్లాడతా, నాకు ప్రతిపక్ష హోదానైతే అది ఇవ్వరు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళను. అవును, ఒకసారి ఏది రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఒకసారి, రెండోసారి రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఏమన్నారు, అబ్బా మనకు అనుకున్నంత టైం అక్కడ ఇవ్వరు, నేను ప్రజల సమస్యలన్నీ ఇక్కడే మాట్లాడతాను కాబట్టి నేను ఇక్కడి నుంచి అడుగుతా, కూటమి ప్రభుత్వం అక్కడి నుంచి సమాధానం చెప్పాలి అంటూ ఒకసారి చెప్పారు. ఇవన్నీ చూసిన వాళ్ళు అమ్మో ఏంటి ఎలా వెళ్ళకపోతే ఎలా, మనం గెలిపించాం కదా, ఇలా రకరకాల చర్చ జరిగింది. ఆయన అంతే లెబ్బా అలా అని. ఆ తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ పీచేముడు రాజకీయం ఎందుకన్నానంటే మనసు మార్చుకున్నారా, లేకపోతే భయపడ్డారా, లేకపోతే మాట తప్పారా మడమ తిప్పారా, ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగంతో 20 రోజుల పాటు ఈ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అబ్దుల్ నజీర్ గారి ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. సో ఇప్పటికే గౌరవ సభగా మార్చేందుకు కూటమి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం, అసలు బూతుల భాషతో విపక్షాలని టార్గెట్ చేయడం, ఎలా రాకుండాలి చెయ్యాలి, వాళ్ళని వస్తే ఎలా అవమానించాలి, ఎలా బూతులు తిట్టాలి, వాళ్ళని ఎలా మనస్తాపానికి గురి చేయాలి అని చేయని ప్రయత్నాలు లేవు. జనమంతా చూసుకున్నారు, అసహించుకున్నారు, ఒక ఏహ్యాభావం కలిగింది. ఆఖరికి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ స్థాయిలో అవమానించి చేస్తే దాన్ని ఇది గౌరవ సభగా మార్చాకే వస్తాను, ఇది గౌరవ సభ అంటూ ఛాలెంజ్ చేసి వెళ్లారు. ప్రజలు దాన్ని ఆమోదించారు. 164 స్థానాలతో అఖండ విజయాన్ని కట్టబెట్టి ఈరోజు వాళ్ళని లోపలికి పంపించారు. మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పీచే ముళ్ళాగా నేను ప్రెస్ మీట్లో చెప్పింది ఒకటి, నా స్టైల్ ఇంతే అని అనుకున్నా కూడా మొత్తానికైతే ఈరోజు తన 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తున్నారు. అబ్బో ఏంట్రా ఇంత మనసు మార్చుకున్నారు, సడన్గా ఎందుకు వస్తున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రధానంగా మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, స్పీకర్ అయ్యనపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు ఒకటే మాట చెప్తున్నారు. ఆర్టికల్ 190/4 ప్రకారం 60 రోజుల పాటు ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కాబట్టి అనర్హత వేటు వేస్తే 60 రోజులు, అందులోనూ ఈ సెషన్ ఒక 20 రోజులు పెట్టే అవకాశం ఉంది. ఇలా మనం గమనిస్తే ఆయన జూలైలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకసారి వచ్చారు. ఆ తర్వాత నవంబర్లో జరిగిన సెషన్లో రాలేదు. మరి ఇవాళ సెషన్లో కంటిన్యూగా 3 సెషన్లు రాకపోయినా 60 రోజుల పాటు ఒక సెషన్కి కూడా అటెండ్ అవ్వకపోయినా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సెషన్కి మమ అనిపించేసి ఈరోజు తన ఎమ్మెల్యేలతో అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం వినేసి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారని ఒక చర్చ నడుస్తోంది. సో కాబట్టి నెక్స్ట్ సెషన్ తప్పించుకున్న 60 రోజుల వేట్ నుంచి తప్పించుకుని టెక్నికల్గా తప్పించుకునే అవకాశాన్ని ఆయన వెతుక్కున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, నిజంగా ఆయన టెక్నికల్గా ప్రస్తుతానికి తప్పించుకున్న ప్రజలన్నీ గమనిస్తారు కాబట్టి ఆ టెక్నికాలిటీ నుంచి తప్పించుకోలేరని మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఈ రోజు నుంచి రచ్చ కాదు చర్చకు వేదిక కావాలి అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి మమ అనిపించుకుని ఆశ్రయించుకుని వెళ్ళిపోతారా, లేదా నిజంగానే చాలా మంది అంటూ ఉంటారు కదా, మేము ప్రజల కోసం ఎన్నైనా పడతాం, ఎన్ని బాధలైనా పడతాము, అసలు వాళ్ళు మమ్మల్ని వాళ్ళ మనసు గెలుచుకోవడమే ముఖ్యం, ప్రత్యర్థులు మమ్మల్ని తిట్టినా కేర్ చేయమని చెప్పి మరి అలా అనుకుంటున్నా మరి వస్తారా, లేదా మేము హుందాగా నేను నడుపుతామని ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఆ మాటని గౌరవించి స్వీకరించి ఏం జరిగినా ఉంటారా, మరి ఇది చర్చకు వస్తారా, రచ్చ చేయడానికి వస్తారా, లేకపోతే ఈరోజు వచ్చి పారిపోతారా
రానంటూనే అధ్యక్ష అనడానికి మరి ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, లేకపోతే గవర్నర్ గారి ప్రసంగం విని చలో టాటా నుంచి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు రచ్చ కాకుండా చర్చకు వేదికగా మారబోతున్నాయా, అన్ని కూడా పునరుద్ధరించబోతున్నారా? అలాగే మాజీ సీఎం కేవలం ఒక్కరోజు టెక్నికల్ గా అనర్హత వేటు పడకుండా ఉండడానికి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే భయపడి వస్తున్నారా? మరి ఇక్కడ తప్పించుకున్నా కూడా ప్రజల కోర్టులోంచి తప్పించుకోవడం అసాధ్యంగానే ఉన్న చర్చ ఎందుకు నడుస్తుంది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ కిల్లర్ నాగార్జున గారు స్టూడియోలో, జనసేన నుంచి శాంతి ప్రసాద్ గారు అడ్వకేట్ కూడా, టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు. అందరికీ స్వాగతం అండి. కిల్లర్ నాగార్జున గారు మీతో ప్రారంభిస్తాను. ఒక మాజీ సీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తాడా రాడా, ఇదిగో వస్తున్నాడు, అది ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడంట, ఒక గంట ఉండి వెళ్ళిపోతాడంట అని ఒక ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవడం ఎంత దురదృష్టకరం, ఎంత హాస్యాస్పదం, ఎలా చూస్తారు మీరు? మేడం, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి శాంతి ప్రసాద్ గారికి, సురేష్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. అయితే ఇక్కడ మనందరం కూడా విజయచంద్ర గారు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలంటున్నాను నేను వస్తున్నందుక. ఎందుకంటే మొట్టమొదటిసారి తను కొంత తన పందాన్ని మార్చుకోవటం, అది అవసరార్థం మార్చుకున్నారా లేకపోతే ఇంకొక రకంగా మార్చుకున్నారా అనే కంటే కూడా ఏంటంటే మాట తప్పను, ఇందాక మీరు చెప్పారు మడమ తిప్పను అనేటువంటి మనిషి కొంత విఘ్నత, అది మరి అవసరార్థం విఘ్నత లేకపోతే అసలైన విఘ్నత అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది. కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకోవటానికి మాత్రమే వచ్చి అధ్యక్ష, ఇందాక మీరు అన్నారు అధ్యక్ష అనాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటిది గవర్నర్ ప్రసంగం, అక్కడ వీళ్ళు మాట్లాడే అవకాశం లేదు, అధ్యక్ష అనే అవకాశం లేదు. అది అయిపోగానే గందరగోళం సృష్టించి బయటికి వెళ్ళిపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా అవసరార్థం జరిగినటువంటి విఘ్నత మాత్రమే అవుతుంది. ఏదైనా రాజకీయాల్లో ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు రాజకీయ నాయకుడు అనిపిస్తుంది. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి పంద, కేవలం 23 మంది ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా పోరాడారు. తర్వాత తనకి అవమానం జరిగిందని తను బయటికి వెళ్ళాడే కానీ మిగిలినటువంటి వాళ్ళందరినీ ప్రతి సెషన్కి పంపారు, వాళ్ళు చేయాల్సినటువంటి పోరాటం చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఏంటంటే దానికి 2-3 కారణాలు మనం విశ్లేషించుకోవాలి. మొట్టమొదటిది రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి ట్రాప్. గతంలో ఎప్పుడు కూడా చాలామంది చాలా సందర్భాల్లో ఆ రకంగా చూస్తే 2014-19 మధ్యలో చాలా సంవత్సరాలు వీళ్ళు రాలేదు అసలు అసెంబ్లీకి. అయినప్పటికీ ఆ రోజున ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు ఇలాంటిది ఏది అనలేదు, వాళ్ళని అనర్హత అనలేదు. కానీ ఎప్పుడైతే దీన్ని బయటికి తీసుకొచ్చారో ఆ రోజు నుంచి 3 సెషన్స్ కంటిన్యూస్ గా ముందు నువ్వు వెనక గొయ్యిలాగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అదే వెనకటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా అనర్హత వేటు వేయించుకొని ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ గెలిచొచ్చి చూసారా మళ్ళీ నేను గెలిచాననేటువంటిది మనకు జ్ఞాపకం ఉంది కదా, అంతకుముందు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పందాన్ని చూసారా, అప్పుడే ఎవరైతే వ్యతిరేకత వచ్చేసింది మేము గెలిచేస్తాం అనేటువంటి. ఇక్కడ 3 భయాలు ఆయన్ని వెంటాడుతున్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే అనర్హత వేటు అనేటువంటిది ఉంది. వీళ్ళందరి మీద అనర్హత వేటు పడ్డ తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 7 నెలలు 8 నెలల కాలంలో ఈయన ప్రవర్తించినటువంటి తీరు, అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు వినిపించవయ్యా అంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అని చెప్పేసి ప్రెస్ ముందు మాట్లాడటం, జనంలో అది చాలా చర్చ జరుగుతామని చాలా నెగిటివ్ వెళ్ళింది. ఇలాంటి సందర్భంలో అనర్హత వేటు పడి మళ్ళీ గనక ఎలక్షన్స్కి వెళితే ఈ ఉన్నటువంటి 11 మందిలో ఎంతమంది గెలుస్తారు అనేటువంటిది ప్రశ్నార్థకం. సో దాంట్లో ఏ సగం మంది ఓడిపోయారనుకోండి, పొరపాటున ఆయన కూడా పులివెందుల్లో ఓడిపోతే ఇక రాజకీయంగా ఆయనకి సమాధి అనేటువంటిది జరుగుతుంది. అది రెండోది. మూడోది ఏంటంటే ఇవాళ గనక రాకపోతే చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా మేమైతే వెళ్తాం అనేటువంటి మూడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే సంవత్సరం కూడా తిరగకముందే ఒక్కొక్కళ్ళు 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారండి. సో చేతిలో చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే వెనక బ్యాక్ సీట్లో కూర్చొని ఇంటానికి ఎవరు లేరు. ఇప్పటికే అసమ్మతి స్వరాలు వినపడుతున్నాయని, దీంట్లో ఎంతమంది గోడ దూకుతారు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఏంటంటే ఖచ్చితంగా తప్పనటువంటి పరిస్థితిలో ఆయన అసెంబ్లీకి రావటం జరుగుతుంది. నేను ఇందాక ఆయన అభినందించాలన్నటువంటి కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే గతంలో ఏది జరిగిపోయినా సరే నా మాటే చెల్లుబాటు కావాలనేటువంటి ఒక మూర్ఖపు పట్టుదల నుంచి కనీసం ఒక మెట్టు దిగి వాళ్ళు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా
వేసిన మార్పు వస్తుందేమో. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీరు ఈ పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవటాలు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావద్దని అందరూ మొత్తుకున్నా తనకి చేటు చేస్తుందన్నా కానీ వెనక్కి వెళ్ళాలి ఆయన. ఇలా అనేకమైన నిర్ణయాలు ఉన్నాయి. కానీ ఇవాళ వస్తున్నారు అంటే ఏంటంటే అవసరార్థం వచ్చినా కూడా కొంతవరకు ఒక 2 మెట్లు దిగుతున్నాడు కాబట్టి అది కొంతవరకు మనం ఆహ్వానించాలి. రెండోది, కేవలం ఇవాళ వచ్చి ప్రసంగంలో ఏదో గలబా సృష్టించి వెళ్ళిపోయి మళ్ళీ అటెండ్ కాకపోతే మాత్రం ప్రజల్లో మరింత పలసనయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం పదవి కాపాడుకోవడానికి మాత్రమే ఇతను ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రతిపక్షం పాత్ర ఖచ్చితంగా అవుతుంది. అందుకని అన్ని రకాల ట్రాప్ వాళ్ళు చేసి పెట్టున్నారు అన్నమాట. జనసేన నుంచి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సామాన్యంగా ఎటువంటి రాజకీయ నాయకుడైనా సరే మొహమాటం లేకుండా యాక్టింగ్ కోసం అయినా సరే, లేదా అది నిజం కాకపోయినా, నేను ప్రజల కోసమే ఉన్నా, నేను ప్రజల కోసం అవమానాలు పడతా, నేను ప్రజల కోసం ఆ ప్రతిపక్ష వాళ్ళని ఏం చేసినా కూడా పడతాను మొహమాటానికైనా కనీసం అంటారు. కానీ ఈయన ఎక్కడ అలా అనింది లేదు, నేను రాను, ఇది ఇస్తే వస్తా అది ఇస్తే వస్తాను అని చెప్పి ఆఖరికి ఇప్పుడు అనర్హత కత్తి వేలాడుతున్న నేపథ్యంలో రావడాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు, ప్రజల వాణిని వినిపిద్దామని చెప్పి కూడా మీరు అన్నారు. కానీ ఆ వాణి వినిపించేదట్లేదు. నా వాణి వినాలి, మీరు నా వాణి కోసమే మీరు పనిచేయాలన్నట్టుగా ప్రవర్తన అక్కడంతా. సో ఎట్లా చూస్తారు? విజయ్ చంద్ర గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. నాగార్జున గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన పెద్ద తరహాగా మాట్లాడుతూ జగన్ రెడ్డి వస్తున్న దాన్ని ఆహ్వానించారు, మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఒక అంశం, ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ఎన్నిక కాబట్టి ప్రజాపతి ప్రజల కోసం కాకుండా తమ వ్యక్తిగత విషయాల కోసము, వ్యక్తిగత వికారాల కోసము, వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేస్తే వాళ్ళు ఎలా ఉంటారు అంటే జగన్ రెడ్డి ఫోటో చూపిస్తారు. మీరు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతున్నారు, నేను 2014 నుంచి మాట్లాడతాను. అసెంబ్లీ లాబీలో ఒకరోజు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు 70 మంది ఎమ్మెల్యేలు నీవు చెందిన వాళ్ళు నాతో టచ్ లో ఉన్నారు, ఒక్కసారి కన్నెర చేస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నాడు. ఇక తర్వాత ఏం జరిగింది, 23 మంది అట్నుంచి జంప్ అయ్యారు. నా ఎమ్మెల్యేలు సొంతల పశువుల్లో కొన్నారు అని చెప్పేసి బోరు నడుస్తూ 3 సంవత్సరాల పాటు అసెంబ్లీకి వెళ్ళలేదు. 3 సంవత్సరాల పాటు వెళ్ళలేదు. రోడ్డు కుర్చీ యాత్ర చేశారు, రోడ్డు మీద పట్టి చెడదిరిగాడు, ఒక్క అవకాశం అన్నాడు, నన్ను నమ్మండి అన్నాడు, రాజన రాజ్యం అన్నాడు, ఏదో చెప్పారు. ప్రజల మటుకు నమ్మారు. అపూర్వమైన మెజార్టీతో నిజంగా అప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడండి, గతంలో ఎప్పుడు ఎన్టీ రామారావు సమయంలో చూసాం డబుల్ సెంచరీ, కానీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ చూడాలి రాజకీయ పార్టీ. 150 సీట్లు ఇస్తే పాలిటిక్స్ లో ఒక పదం ఉంటుంది, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని. ఖచ్చితంగా దాన్ని నిజమని నిరూపించాడు తన గత 5 ఏళ్ల పాలన. తన అసెంబ్లీ రకంగా నిలబడింది ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన. ఇప్పుడు మళ్ళీ 24 తర్వాత తనకి 11 వచ్చిన తర్వాత తన పాలన తీరు చూసి రాష్ట్ర ప్రజలు తన కోరిక మేరకు తను ఏమని కోరాడు రాష్ట్ర ప్రజల్ని, నా పరిపాలనలో మీకు మంచి జరిగింది అనుకుంటే నాకు ఓట్లు వేయండి అని అన్నాడు, లేకపోతే మీ ఇష్టం అన్నాడు. మంచి జరగలేదు అనుకున్నారు, 11 ఇచ్చారు. ఆ 11 కూడా ఇచ్చేవాళ్ళు కాదు, నిజ నిజం తెలిసినట్లయితే. ఏది ఆ ఋషికొండ ప్యాలెస్ కానీ ఇటువంటి విషయాలు ఇంకప్పుడే ముందే బయటకు వచ్చినట్లయితే సరే ఇచ్చారు 11. ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానని మంకు పట్టు పెట్టాడు చిన్నపిల్లవాళ్ళ. హైకోర్టుకు వెళ్ళాడు. మరి హైకోర్టు ఎంతమంది తీర్పు ఏం చెప్పలేదు, ప్రజలైతే తమ తీర్పు చెప్పేశారు. నువ్వు ఆనాడు ప్రతిపక్ష నేతగా పనికిరాలా, 14-19 మధ్యలో 19-24 మధ్యలో ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరాలా, నువ్వు ప్రతిపక్ష నేతగా పనికిరావు, ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంది, అసలు నీ పార్టీ మా రాజకీయ యవన మీద ఉంటావు అనవసరమని అతని ఏ పదవి గౌరవం ఇవ్వకుండా ఆశీర్వదించి అతను కూర్చోబెడితే కనీసం పులివెందుల ప్రజల యొక్క ఆశ శ్వాస కోరికల మేరకు వారి యొక్క సమస్యల మేరకైనా అతను అసెంబ్లీకి రావాలి. మాజీ ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష నేత హోదాలో అయినా కనీసం రాష్ట్ర సమస్యలు చర్చించాలి. నేను అవి చర్చించను. ఈ రోజు వరకు 24 నుంచి ఈ రోజు వరకు వచ్చిన తర్వాత ఒక్కటి కన్స్ట్రక్టివ్ సూచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది కానీ
లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంలో విధానపరమైన అంశాలు కానీ మీరు నాకు ఒకటంటే చెప్పండి, నాకు నేను సవరించుకుంటాను. అతను ఎప్పుడు బయటకు వస్తున్నాడు రాష్ట్రంలోకి? ఒక శవం కనపడితేనో ఎవరన్నా జైలుకు వెళితేనో రాష్ట్రానికి వస్తున్నాడు. వాళ్ళతో ఆ సమస్యలు అయిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నా అన్నట్లుగా మాట్లాడుతూ, మీరు ఇందాక చెప్పారు ఉపోద్ఘాతము, కనీసం స్పృహ ఉండాలా, ఇది ప్రజా సమస్య నాటకం అన్నా చేయాలనేది, కనీసం ఆ నాటకం కూడా చేయకుండా సోషల్ మీడియాగా ఒక ముడి సరుకులా తయారవుతున్నాడు. అవునా, మీమ్స్, జోకులు, ట్రోలింగ్లకు ఒక మెటీరియల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ వ్యక్తి ఈ రోజు ఎందుకు వస్తున్నాడంటే, మీరు చెప్పినట్లుగా ఆర్టికల్ 101 లో క్లాస్ 4, అది పార్లమెంట్ కి 190 క్లాస్ 4 శాసనసభకు అప్లై అవుతుంది. దాన్ని త్రిపులార్ గారు పదే పదే ఎత్తి చూపటం, దాన్ని స్పీకర్ గారు కూడా నొక్కి వక్కాణించడంతో ఎందుకు లేనిపోయిన తలకనిపి, నేను ఈరోజు చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా ఈ పథకం ఇతను 60 రోజుల పాటు రాకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా అటువంటి నిర్ణయం జరుగుతుంది. నిర్ణయం జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కంటూ వెళితే కనీసం 5 సీట్లు కోల్పోయే అవకాశాలు ఎక్కువ. కనీసం 5 సీట్లు కోల్పోతాడు. 5 సీట్లు కాదు, తనకి ఈ రోజు పోయిన ఆ 11 సీట్లో ఒక్క ఓటు కూడా, ఒక్క నియోజకవర్గంలో కూడా తేడా వచ్చినా అతను పరపతి కోల్పోతాడు. ఈ స్పృహ వచ్చిన తర్వాత మాత్రమే అతను అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు, లేకపోతే అడుగు పెట్టాడు కాదు. మొండివాడు తను, మొండివాడు. ప్రసాద్ గారు, చూసే వాళ్ళకి కూడా మనం ఈ పాయింట్ చెప్దాము. ఇప్పుడు సామాన్యంగా ఒక రాజకీయ పార్టీ ఉందండి, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది కదా, లేదా ఒక ఇష్యూ బేస్డ్ గా స్టాండ్ అనేది ఉంటుంది. అంటే ఈ వ్యవహారంలో నా పార్టీ గాని, నా పార్టీ ఎమ్మెల్యేలు, సభ్యులు ఇలా వ్యవహరించాలనేది ఒక స్టాండ్ ఉంటుంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు? మాకు మాట్లాడుకునేంత టైం ఇవ్వరు, అయినా మేము వెళ్ళాం, ప్రెస్ మీట్ లో మాట్లాడి అక్కడికి వెళ్తాము, వాళ్ళు అక్కడి నుంచి జవాబు చెప్పాలన్నప్పుడు అసెంబ్లీలోనూ అదే స్టాండ్ ఉండాలి, మండలిలోనూ అదే స్టాండ్ ఉండాలి. అసెంబ్లీ మానేస్తారు, మండలికి వెళ్తారు. ఈ డ్యూయల్ స్టాండ్ ఏంటి? వెళ్ళకపోతే అక్కడ కూడా వెళ్ళకూడదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. మీరు ఒక మాట అన్నారు, సిద్ధాంతాలు ఉండాలి ఒక రాజకీయ పార్టీని స్వయంగా స్థాపించిన వాడు సిద్ధాంతాలను తయారు చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాడు. అసలు తన పార్టీది స్వంతది కాదు కదా, ఎవడో రిజిస్టర్ చేసుకున్న పార్టీని కొనుక్కున్నాడు కదా. కాబట్టి ఇక్కడికి సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ డ్యూయల్ స్టాండ్ అంటారా? అక్కడ మందబలం ఉంది. మీకు ఒక విషయం చెప్తాను. 3 రాజధానుల బిల్లు శాసన మండలి ఆ రోజు తిరస్కరించడంతో ఒక్క కలంపోటుతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం కోపం వచ్చి నేను ఈ శాసన మండలి రద్దు చేస్తాను, తెల్లారే శాసనసభ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి శాసన మండలి రద్దుకి ప్రెసిడెంట్ గారి దగ్గర పంపించాడు, కేంద్ర ప్రభుత్వం దగ్గర. అది పెండింగ్ లో ఉండగా మళ్ళీ అవసరం వచ్చింది కాబట్టి కొంతమంది శాసనసభ మండలికి సభ్యులు ఎన్నిక కావడంతో మళ్ళీ పీచే మూడని మళ్ళీ దానికి కొంతమంది సభ్యులు పంపించాడు. ఈ రోజు అందులో తనకు మెజారిటీ వచ్చింది కాబట్టి శాసన మండలి అంటున్నాడు. కానీ నిజంగా అతను తన స్టాండ్ కట్టుబడిన వ్యక్తి అయితే, ఆ రోజు నేను కాదన్నాను శాసన మండలిని, ఈ రోజు నేను వాళ్ళని ఎట్లా అంగీకరిస్తాను, వాళ్ళు నా సభ్యులు కాదని చెప్పాలా? చెప్పే ధైర్యము దమ్ము ఉంది అతనికి లేదు. అతను అవకాశవాది, అతను ఒక పచ్చి వ్యాపారవేత్త తప్ప రాజకీయ నాయకుడు. ఇప్పుడే వెళ్తే అసెంబ్లీకి మండలికి 2 వెళ్ళాలి. నేను అసెంబ్లీ వెళ్ళను, మన వాళ్ళు అక్కడ మందబలం ఉంది కాబట్టి మండలికి వెళ్ళండి అంటే అసలు అది ఏం డ్యూయల్ స్టాండర్డ్? వెళితే ఇలా వెళ్ళకూడదు, లేదా అక్కడ కూడా మాకు టైం ఇవ్వరు. అక్కడ కూడా లేరు కదా వీళ్ళందరూ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు. ఒక సిద్ధాంతము, ప్రజల పట్ల కన్సర్న్ ఏమీ లేకుండా తను, తన బతుకు, తన స్వార్థం, తన సంపాదన తప్ప ఇంకోటి ఆలోచన లేని వాడు చేసే పనులు ఇట్లా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు అనేవాడు, నాయకులు అనేవాడు ఎలా ఉండకూడదు. ఇతను ఒక ప్రతీక. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం టీడీపీ వర్షన్ విందాం. ఇది గౌరవ సభగా మేము పునర్నిర్మించడానికి రచ్చ కాదు, ఇక్కడ చర్చ వేదికగా జరగాలి. గత 5 సంవత్సరాల దూషణల భూషణల పర్వం నుంచి తెరపడి కొత్త సంస్కృతిని పునరుద్ధరించాలని కూటమి సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. వాళ్ళు అసలు ఎలా సెషన్ రన్ చేయబోతున్నారు? ప్రయారిటీ టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు. నమస్తే అండి సురేష్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ముందు మనం ఆయన వస్తున్నారా రారా సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు, దానికన్నా ముందు గత 5 ఏళ్లు అసెంబ్లీ సెషన్స్ ఎలా జరిగాయి అనేది అందరికీ ఒక కళ్ళ ముందు కనిపించాయి. ప్రజల సమస్యలు పెద్ద మాట్లాడింది లేదు, 0 అవర్ ఉత్తుతి మాత్రం, ప్రశ్నోత్తరాలు ఏమీ లేవు, బడ్జెట్ సెషన్స్ పై సుదీర్ఘమైన చర్చలు ఉండేవి కాదు. ఒక 60 రోజులంటే 20-30 రోజులు పెట్టి మమా అనిపించేవారు. ఇంకా విపక్ష నేతల్ని ప్రతిపక్ష నేతల్ని అయితే బూతులతో మాడి టార్గెట్లు చేసి ఇక కీర్తనలు భజనలు ఇవన్నీ అటుండేవి అటు సైడ్.
అక్కడి నుంచి ఈ రోజు మళ్ళీ ప్రజలంతా ఆసక్తిగా అన్ని చూస్తున్నప్పుడు సెషన్స్ ఎలా రన్ చేద్దాం అనుకుంటున్నారు? ఏవిఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. అదేవిధంగా ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఈ 16వ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఈ రోజు గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ఈ రోజు సభ ప్రారంభమవుతుంది. అందరం అనుకున్నట్టుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం సభ కాదు. ఇది అందరం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 175 మంది శాసనసభ్యుల్లో ఒక సభ్యులు మాత్రమే. వారి కోసం ప్రత్యేకించి సభ నిర్వహించట్లేదు. మీరు చూస్తే 2014-2019 మధ్య 126 రోజులు జరిగింది సభ. అదే 2019-24 మధ్య 78 రోజులు జరిగింది కేవలం. మొట్టమొదట సంవత్సరం 2019లో వారు గెలిచినప్పుడు మాత్రమే 14 రోజులు జరిగింది. ఆ తర్వాత 8 రోజులు 12 రోజులకు మించి ఏనాడు సభ జరగల. 5 సంవత్సరాల్లో 78 రోజులు అంటే యావరేజ్న 15 రోజులు జరిగింది సంవత్సరానికి. కాబట్టి వాళ్ళ ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. ఆ 19-24 మధ్య ఎంతసేపు ఆత్మస్థుతి, పరనింద, వారిని వివేకానందుడిగా లేకపోతే యేసు ప్రభువుగా, మదర్ తెరీసాగా పొగుడుకోవటం, ఎదుటి వాళ్ళని దూషించటం. ఇక ఆ సభలో ఎటువంటి పదజాలం వాడాలనే విచక్షణ కూడా లేదు. ఆఖరికి అప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా సభ్యుల్ని నియంత్రించాల్సింది పోయి వారు కూడా వాళ్ళతో చేరి ఈ బూతు పురాణాలని అదేవిధంగా దూషణ భూషణలను అన్నింటినీ కూడా ఆయనే ఎంకరేజ్ చేయటం కూడా అది చాలా దురదృష్టకరం. ఆ సభని గౌరవ సభగా చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ గౌరవ సభ చేయటం కోసమే తిరిగి వస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ అత్యధిక మెజారిటీ తోటి ఎప్పుడూ లేనంత 164 సీట్లతోటి మళ్ళీ గౌరవ సభగా మార్చాలని ఈ సభకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అంటే మీరు ఒకటే మాట అంటున్నారు, సభ ప్రతిష్టని పెడతాం, మళ్ళీ నిలబెడతాం, పునరుద్ధరిస్తాం అంటున్నారు. అంటే ఎలా? ఇందాక మీరు కొన్ని లెక్కలు చెప్పారు. 14-19 మధ్య ఒక 120 రోజులు ప్లస్, 19-24 ఒక 70 రోజులు ప్లస్. అంటే సభని ఎక్కువ రోజులు పెట్టి నిర్వహించి సమస్యలు చర్చిస్తారా? ప్రతిష్ట పెంచడం అంటే ఎలా? ఈ సభ ఉన్నది చట్టాలు తయారు చేయడానికి, ప్రజలకు మేలైన జీవితం, మేలైన పరిపాలన ఇవ్వటం కోసం తగిన చట్టాలను తయారు చేయటం. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తయారు చేశారు గత పరిపాలనలో. అది ప్రజల్ని పీడించుకునేటట్టుగా, ప్రజల యొక్క భూములు దొంగిలించేటట్టుగా ప్రభుత్వమే ప్రజలను దోపిడీ చేసేందుకు తయారు చేసిన చట్టాలని మేము రద్దు చేశాం. అదేవిధంగా ప్రజలకి తక్కువ పన్నులు, ఎక్కువ గవర్నెన్స్, మంచి పరిపాలన అందించాలనుకుంటే ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసే చట్టం తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ చెత్త పన్ను కూడా రద్దు చేశాం. ఇలా ప్రజలకి మెరుగైన పరిపాలన ఎలా ఇవ్వాలి, ప్రజలు సులువుగా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని ఇచ్చాము. ఈ దాదాపుగా 161 సేవలు ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా లేకపోతే ల్యాప్టాప్ డెస్క్టాప్ దగ్గర కూర్చుని, అంటే అందరికీ ఉంటాయని కాదండి, వారి యొక్క చేతిలో ఫోన్ ద్వారానే సర్వీస్ అందుకునేటట్టుగా వాళ్ళు ఏ సర్టిఫికేట్ కావాలన్నా మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది. మీకు ఏ సేవ కావాలి, బస్ టికెట్లు బుక్ చేయాలి. అందుకని ప్రజలకి పరిపాలన మరింత సులువుగా, వేగంగా జరగడం కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ శాసనసభలో మీకు ఎప్పుడు కూడా ప్రశ్నోత్తరాలు 10 ఉంటాయి. ప్రతిరోజు ప్రశ్నలు. ఏనాడు 10 చర్చ జరిగేది కాదు. ఏదో ఒక అక్కడ గొడవ క్రియేట్ చేసేసి బూతులు తిట్టేసి వీళ్ళని ఎట్లా బయటికి పంపించేద్దామనే ఉద్దేశంతో తర్వాత వాళ్ళ ఆత్మస్థుతితోటే సభ నిర్వహించుకునే పరిస్థితి. ఇవన్నీ కాకుండా గత 15 రోజులు చూశారు. 2024 జూన్ నుంచి చూస్తా ఉన్నారు సభ ఎంత ఆహ్లాదంగా. వాళ్ళు వచ్చారా లేదా అనేది కాదు, రాకపోయినా సరే ప్రజల తరపున ప్రతి ఒక్క 164 సభ్యులు కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు లేక ఆగిపోయిన వెంటనే సభ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సంబంధిత మంత్రి గారితో ఆ ధాన్యం కొనుగోళ్లు ఈజీ అయ్యేటట్లుగా చేశారు. ఇవాళ 24 గంటల్లో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత వెంటనే
ఈ రైతుల ఖాతాల్లో నిధులు డిపాజిట్ చేయడం జరుగుతోంది. గత పరిపాలనలో 2 నెలలు 3 నెలలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మరి వచ్చిన డబ్బులు అన్ని 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, మరి వేటి ఖర్చు పెట్టారో తెలియదు. 2024 ప్రభుత్వం మారేసరికి దరిదాపుగా 1,32,000 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కనీసం కోడిగుడ్లు కానీ పిల్లలకి బూట్లు సప్లై చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. యూనిఫామ్ సప్లై చేసిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు. రైతులకు ధాన్యం సప్లై కొనుగోలు చేస్తే వాటికి ఇవ్వలేదు. ఈ రకంగా ఎంత దుర్మార్గమైన పరిపాలన గత 5 సంవత్సరాల్లో చేస్తే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సురేష్ గారు, నాగార్జున గారు ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. లెట్ హిమ్ ఆస్క్. సురేష్ గారు, మీరు చెప్పింది చాలా బాగుందండి. అసెంబ్లీలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారు అనేటువంటిది మాలాంటి వాళ్ళకి తెలుస్తూ ఉంది, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ విశ్లేషకుడుగా. కానీ ఎక్కడో మొట్టమొదటి నుంచి మీ పార్టీకి ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే చెప్పింది సరిగ్గా చేసింది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయటంలో మీ యంత్రాంగం ఎందుకు ఫెయిల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. చెప్పేది ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మొన్న ఒక దీంట్లో కూర్చొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎవరో చెప్తున్నారు, అసెంబ్లీ భవనం మేము 250 మీటర్ల ఎత్తులో కడుతున్నాం అన్నారండి. 250 మీటర్లు అంటే ఒక సామాన్యుడికి ఏం అర్థం అవుతుందండి? వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో 250 మీటర్లు అంటే దగ్గర 750 అడుగులు పైన ఉంటుంది బాబు, అంటే 75 అంతస్తుల పైన అన్నప్పుడు కామన్ మ్యాన్కి రీచ్ అవుతుంది. ఇది ఒక ఉదాహరణలాగా చెప్తున్నాను నేను మీకు సంబంధించినటువంటి కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో కాకుండా ఇంటెలెక్చువల్ లాంగ్వేజ్లో, లేకపోతే మీ స్థాయిలో మీరు చేసే పద్ధతిలో చెప్తే అది ప్రజల దాకా రీచ్ అవ్వట్లేదండి. ఆ విషయంలో మాత్రం మీరు గమనించుకోవాలనేటువంటిది నా సూచన. సార్, మీకు ఒక విషయం మీ దృష్టికే కాదు ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని 1995 నుంచి చూస్తానే ఉన్నారు. ఎన్ని రకాలటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ పరిపాలన అనేది ప్రజల ముంగిటికి వెళ్ళింది. అందులో ఎన్నో అసలు గత 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎమర్జెన్సీ తర్వాత పార్టీ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కానీ, పరిపాలన కానీ, ఆ ప్రజా పరిపాలన కానీ, ప్రజల ముంగిటికే పరిపాలన కానీ, ఇంటింటికి పరిపాలన కానీ, మీరు ఎన్ని రకాలు చెప్పండి, ప్రజలందరూ తెలుసు. ఇది ఈ రోజు మేము చెప్పట్లేదు అనేది కరెక్ట్ కాదు. తెలిస్తే 2 ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా చూసారు, దాన్ని మీరు ఇంకా ఒప్పుకొని తీరాలి. ఇంకా మీరు లేదు కొన్ని ఒకసారి స్వీకరించాలి. మీరు చెప్తున్నారు కానీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పట్లేదు అంటున్నానండి. మీరు చెప్పట్లేదని చేయట్లేదని కాదు. సూచన మేము పరిగణలో తీసుకుని మేము ప్రజలకు మరింత సులువైన భాషలో ప్రజలకు చేరవేయటం కోసం మేము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలకు వివరించే కార్యక్రమం మేము చేస్తాం. అది ఒకటే కాదండి, మీరు ఇప్పుడు ప్రజలు ఎప్పుడు మీరు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ స్వీయ ఎక్స్పీరియన్స్ వారి రోజున వాట్సాప్ లో వాళ్ళకి పరిపాలనలో ఒక సర్టిఫికేట్, ఒక విద్యార్థికి ఒక కుల ధృవీకరణ సర్టిఫికేట్ కావాలన్నా, చదువుకున్న సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా అంటే డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ప్రభుత్వం ఎలా ఉంది అనేది అదొక అనుభవం వాళ్ళకి. ఆ అనుభవం ద్వారా మాత్రమే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అనుభవం ద్వారానే పరిపాలన ఎంత చక్కగా ఉందనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. తెలుస్తుంది అనుకున్నప్పుడు ప్రత్యర్థి మీరు చేసేదాన్ని అర్థం కాకుండా ఉండడానికి, లేకపోతే మీ వాళ్ళకి ఏదో ఒకటి అనుమానాలు కలిగించడానికి, లేదా ఇదిగో మీ డేటా బయటికి వెళ్ళిపోతుందంట అని చెప్పి ఒక అనుమానం సృష్టించడానికి అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు చెప్పింది సరిగ్గా చెప్పుకోకపోతే ఇప్పుడు ఈ రోజు వస్తున్నారండి, మీరేమన్నారు, మీరెంత చక్కగా చెప్తున్నారు, మేము సభను పునరుద్ధరిస్తాం, ప్రతిష్టను పెంచుతాం, అద్భుతాలు చేస్తాం అని అంటే ఆయన వచ్చి అంటున్నారు, అరుగో నేను ప్రతిపక్ష నేతని, నాకు టైం ఇవ్వట్లేదు అని అంటున్నారు. మీరు ఒక విషయం గమనించారో లేదో, మిమ్మల్ని ఎలా ఎల్లగొట్టాలా సభలోంచి చూసే వాళ్ళు ప్రయత్నం చేస్తే మీరు వస్తారా రారా, మీరు వచ్చి మాట్లాడండి అని, మీరు రెండిటికి చాలా తేడా ఉంది సినిమాలో. స్పీకర్ గారు బాధ్యత సభ్యులందరినీ కూడా రాననే వాళ్ళని కూడా మీరు రండి, మీకు సమయం మీరు ఎలా పంపించేయాలి, మిమ్మల్ని అక్కడి నుంచి ఎలా ఎగ్జిట్ చేసి మనం డబ్బా కొట్టుకుందామని ఆ సెషన్ జరిగింది. మీరు రండి బాబు రండి బాబు అని మీరు అంటారు. మేము ఉన్నతమైన సాంప్రదాయాలు క్రియేట్ చేయటం అనేది వారిని ఆహ్వానించడంలోనే ప్రజలకు అర్థం అవుతుందండి. వారు రానంటున్నా కూడా మీరు రండి, సమస్యలు చర్చిద్దాం, మంచి నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పడం అంటే ఏంటి? విపక్షాన్ని ఆహ్వానించడం అంటే ఏంటి? ఆ మంచి సాంప్రదాయాన్ని సృష్టిద్దామనే కదా, తయారు చేద్దామనే కదా ప్రజలకు ముందుకు వీళ్ళందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ
కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేనతో కూడిన ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేస్తాంది, ఎక్కడ సస్పెన్షన్ లేకుండా, భేషజాలకు పోకుండా, పరువు ప్రతిష్టలు అది పోకుండా, ఫాల్స్ ప్రెస్టేజ్ లేకుండా ప్రతిపక్షాన్ని 11 మంది అయినా సరే గౌరవిస్తున్నారు అనేది నేను ప్రజలకు అంటుంది తేడా అర్థమవుతుందండి. చెప్తున్నాను. మీరు రప్పించడానికి కష్టాలు పడ్డారు, మిమ్మల్ని తరిమేయడానికి వాళ్ళు కష్టాలు పడ్డారు. రెండు తేడా ఉంది మేడం. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాల్సిన అందరూ కూడా, సత్యమేవ జయితే, నిజమే జయిస్తుంది ఎప్పుడు కూడా, ధర్మమే గెలుస్తుంది. ఈ లోపల అబద్ధం వాళ్ళు ఊరంతా ఎన్ని చుట్టొస్తుందండి, ప్రయత్నాలు ప్రపంచం అంతా. ఉమ్. ఏమండి ఈ లోపల అబద్ధం ప్రపంచం అంతా చుట్టొస్తుందండి. 2019లో జరిగింది అదే, అంతకు ముందు జరిగింది అదేనండి. అబద్ధం పునాది మీదే ప్రభుత్వం మారింది. ఈసారి అలా జరగనివ్వండి. అది. ఒక శాసనసభ జరగద్దు ఒక మంచి- అంటున్నారా, జరగనివ్వము అంటున్నారా? తేడా ఉంది. జరగనివ్వం అన్నారు ఆయన. ఆ. జరగనివ్వండి ఓకే. ఈసారి. ప్రసాద్ గారు, మీరు కానీ టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజావాణిని వినిపిద్దాం, ప్రజల సమస్యలు మాట్లాడదాం అని మీ సైడ్ నుంచి అంటున్నారు. టీడీపీ వాళ్ళు ప్రతిష్టను పెంచుదాం, మళ్ళీ వెనక్కని పునరుద్ధరిద్దాం అని అంటున్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో భాష హుందాతనం లేదు కాబట్టి మీరు జగన్ గారికి మైక్ ఇచ్చి ఆ హుందాతనం ఉంటుంది అని గ్యారంటీ ఇచ్చి రమ్మంటారా? అసలు జగన్ గారు మైక్ తీసుకోవడానికి ఇష్టపడతారా లేదా, అంతసేపు ఉంటారా లేదా అనేది కూడా ఒక సందేహం. ఎందుకంటే ప్రమాణ స్వీకారం అప్పుడు ఉమ్. తన సమయానికి తాను వచ్చి బతిమాలుకొని తాను ముందు చేయించడం అవుట్ ఆఫ్ ఆర్డర్. ప్రమాణ స్వీకారం తన తోటి 10 మంది వ్యక్తులు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా శాసనసభలో ఉండకుండా వెళ్ళిపోయిన వ్యక్తి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో పూర్తయ్యే వరకు ఉంటారా, గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే వెళ్ళిపోతారా అనేదే ప్రస్తుతం ప్రశ్నార్థకం. ఇంకా మైక్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ దాకా వస్తుందమ్మా? పోనీ రప్పించడానికి బాబు నీకు ఇస్తాము, నువ్వు నిజంగా మాట్లాడు, నువ్వు ప్రెస్ మీట్ లో చెప్తున్నాయని ఇక్కడ ఛాలెంజ్ చేయి అని ఏమన్నా ఒక చెప్పండి పోనోటి. అంత బతిమలాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే విపక్ష నేత కాదు కదా. ఉమ్. అతనికి బాధ్యత ఉండాలి, బాధ్యత అతనికి ఉండాలి. నేను అతనికి సంబంధించి అంత ఎలివేషన్ తెలుసుకోలేదు. అతని ఇష్టం, పులివెందుల ప్రజల ఇష్టము, అతని ఇష్టము. ఇక ఒక విషయం చెప్తాను, శాసనసభ ఎలా జరగాలనే దానికి రాష్ట్ర విభజనకు ముందు మనం చూసాం ఎంత హుందాగా సభ్యులు డిస్కస్ చేసేవాళ్ళు. ఈవెన్ తోటి వారి మీద కానీ ప్రత్యర్థుల మీద కానీ వాళ్ళు మండనం చేయాలన్నా ఎంత హుందాగా మంచి భాషతో చేసేవాళ్ళు. వాటిని ఈ రోజు కూడా మనం గుర్తించుకొని నవ్వుకుంటున్నాము అంటే అది శాసనసభ జరిగింది. శాసనసభలో భాష ముఖ్యం, భావం అంతకన్నా ముఖ్యం. అలాగే ప్రజా సమస్యలు అతి ప్రధానం. అవి చేయకుండా పరనింద స్కోతృష్ట మొదలు పెడితే గత 5 సంవత్సరాలు జరిగింది అది మటుకు ఈ రోజు ఉండదు. అలాగే అగౌరవమైన భాషతో సంబోధించడాలు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నదైనా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నదైనా అదే. ఇక ఈయన రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ప్రస్తుత సమస్యలు తీసుకుందాం. ఇది తొలి బడ్జెట్ గా ప్రవేశపెడుతున్నారు. మొన్నటిదాకా ఓటాన్ అకౌంట్ అన్నారు, ఇప్పుడు తొలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మరి వచ్చి తన బడ్జెట్ కి ఈ బడ్జెట్ ఉన్న వ్యత్యాసాలు చెప్పొచ్చు, ఆ తేడాలు ఏంటో చెప్పొచ్చు, అంశాల వారీగా కేటాయించిన కేటాయింపుల మీద విమర్శ చేయవచ్చు, మిర్చి రైతుల గురించి మాట్లాడచ్చు, గ్రూప్ 2 విద్యార్థుల సమస్య గురించి రోడ్డు మీద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చి శాసనసభలోకి వచ్చి మాట్లాడచ్చు, వారి గళంగా తను చెప్పొచ్చు. ఇట్లా పలు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయండి, ఎంత అపరిష్కృతంగా ఉన్నాయి. అసలు కంప్లైంట్ చూస్తే 3.5 లక్షలు అంట. ఆ కంప్లైంట్స్ వాటి మీద మీరు అడగచ్చు, ఆయన లేదా మిమ్మల్ని అడగచ్చు. ఇదొకటి. పథకాలకి విషయంలో నిధులకి సంబంధించి జరిగిన అంశాలను ఓపెన్ గా మీరు ఆయన అడిగితే ఆయన మీరు చెప్పచ్చు. నేను బతిలాడాల్సిన అవసరం లేదు అని అన్నట్ల, ఇట్లన్నిటిని వచ్చి మీరు ఆన్సర్ చేయండి అన్నప్పుడు అది బాగుంటది కదా అని అంటున్నారు. రప్పించడానికి ఏమైనా చేస్తారా అని. రోడ్డు మీదకి వచ్చి సూపర్ సిక్స్ అని అక్కడ ఆ మైకులు పాల్గొట్టే కన్నా అసెంబ్లీలోకి వచ్చి తన గళ వినిపిస్తే అధికారికంగా రికార్డు ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, తద్వారా ప్రజల్లోకి తన యొక్క ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ అటువంటి ప్రయత్నాలు జగన్ రెడ్డి చేస్తాడని ఈ 20 రోజుల శాసనసభ సమావేశాల్లో నాకు తెలిసి ఈ 20 గంటలు కూడా ఉండడు అనేది, 20 గంటలు కాదు 20 నిమిషాలు ఉన్నా మేము సంతోషపడతామని రాష్ట్ర ప్రజల తరఫున చెప్తున్నాను. ఇంకొకటైతే వాస్తవం, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వ్యక్తి నాకు ఆ హోదా ఇస్తే తప్ప నేను శాసనసభ రానని మొండి పట్టుదల చేయటం చాలా అహేతుకమైన మాట. ఎందుకంటే గతంలో 1 సీటు 2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా స్పీకర్ గారి యొక్క పర్మిషన్ తో వారి యొక్క బాధ్యతతో సమయాన్ని పెంచుకుంటూ పోయారు. అది ఇతను చేసుకోవాలా.
దాన్ని ప్రజల దృష్టిని ఆకర్షించడం అంటారు. అంతేగాని బతిమాలటం లేదా మేము బతిమాలు ఇవ్వటం ఇది సభా సాంప్రదాయం కాదు. సభా నేను అందుకే ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో మాట అన్నాను, ఒక మాజీ సీఎం ఇప్పుడు మామూలుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనో లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేనో ఇలా కూడా కాదు, ఒక మాజీ సీఎం రావడానికి లేదా హాజరు అవ్వడంపై అని మాట్లాడుకోవడమే అసలు ప్రజాస్వామ్యంలో ఇంత దురదృష్టకర అంశం ఇదేనేమోనని ఇందాక నేను ఓపెనింగ్ లో కూడా అన్నాను. ఈ మాటకి నేను సమాధానం చెప్తాను. గత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అప్పుడు మాజీ సీఎం అవటం వల్లే కదా అవుట్ ఆఫ్ టర్న్ కోటాలో అతనికి పిలిపించుకొని గేట్లు ఎంట్రన్స్ కూడా అతను ప్రత్యేకంగా తెప్పించుకొని అతనికి గౌరవం విలువ ఇస్తే ఆ నెంబర్ నేమ్ ప్రకారంగా కూడా కాకుండా మధ్యలో పిలిపించి ఇప్పించారు మీరందరూ. మరి చేసినప్పుడు అతను ఆ గౌరవం నిలుపుకున్నాడు. ఇప్పుడైనా మేము బతిమాలి అతనికి అవకాశం ఉంటుంది కదా. అతను లేచి నుంచొని మాట్లాడుతూ మొదలుపెట్టి అంశాలను సక్రమంగా రైజ్ చేస్తుంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా స్పీకర్ గారు తప్పని రాష్ట్ర ప్రజలు అంటారు, మేం కాదు. రాష్ట్ర ప్రజలు దాన్ని చూసుకుంటారు. కాబట్టి ముందు ఆ ఇనిషియేటివ్ తను తీసుకోవాలా. తను ఒక మాజీ ముఖ్యమంత్రి అనే బాధ్యత ఆ స్పృహ అతనికి ఉండాల. నేను ప్రజల తరపున ఇక్కడ నిలబడుతున్నాను అని స్పృహ ఆయనకు ఉండాల. కానీ గత 2014 నుంచి చూస్తే ఈ రోజు వరకు ఆ స్పృహ ఉన్నట్టు ఎక్కడ కనపడాల. ముందర మీరు ఒక ఉదాహరణ నాకు చెప్తే నేను కూడా నిజంగా సంతోషపడతాను. రైట్. కిలార్ నాగార్జున గారు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రఘురామకృష్ణరాజు గారు టెక్నికల్ గా పాయింట్ తీయడం వల్ల లేదా ఇప్పటికిప్పుడు మళ్ళీ అనర్హత వేటు పడితే ఎలక్షన్స్ కి వెళితే ఆ ఉన్నది కూడా పోతదనే భయం వల్ల ఇన్ని రకాల సమస్యలు చుట్టుముట్టడం వల్ల వస్తున్నారు. ఇది టెక్నికల్ గా తప్పించుకునే రావడమే అని నేను అనేది ఏంటంటే, అధికారం ఉన్నా లేకపోయినా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఇవన్నీ ఉన్నప్పుడు టెక్నికల్ గా ఉన్న లొసుగులను ఉపయోగించుకుని అసెంబ్లీకి రావడం అనేది చూస్తే ముందు ఈ లొసుగులు సెట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఖచ్చితంగా ఉందండి. అంటే నేను ఇది మనం చర్చించాలి డెఫినెట్ గా. రాజ్యాంగంలో మనకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో దానికంటే ఒక 5 to 10% బాధ్యత ప్రతిపక్షానికి ఎక్కువ ఉంటుంది. ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు ప్రతిపక్షం అంక చూస్తారు. అధికార పక్షం చేసేటువంటి తప్పుల్ని ఎలా వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు, ఎలా కౌంటర్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రతిపక్షం మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. దాన్ని మీరు తప్పించుకొని తిరుగుతూ శవాల దగ్గరికి వెళ్ళినా సీఎం అని అర్పించుకోవటం, పరామర్శకి వెళ్ళినా సీఎం చూసేవాళ్ళకి ఎంత యావగింపుగా ఉంటుందంటే జైల్లో పరామర్శకి వెళ్ళినా వెనక నుంచి సీఎం అని కనీసం ఒక్కడన్నా ఆపండ్రా. నిన్నగాక మొన్న 11 సీట్లకు పరిమితం చేస్తే 7 నెలల్లో సీఎం ఎలా అవుతారండి? అరిసేవాళ్ళకి బుద్ధి లేదా, అరిపించుకునే వాళ్ళకి విజ్ఞత లేదా? ఈ మైండ్ సెట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ఉన్నటువంటి ప్రతిపక్ష గ్రూప్కి నాయకుడిగా కానివ్వండి, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన బాధ్యతతో వ్యవహరిస్తాడనేటువంటిది మనం భావిస్తే నేతి బీరకాయలో నెయ్యి ఉందని మనం ఎలా అనుకోకూడదు. ఇది కూడా అంతే. ఆ బాధ్యత నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను, మైక్ ముందే మాట్లాడతాను, విలేకరుల ముందే మాట్లాడతాను అన్న రోజునే ప్రజలకు అర్థమైపోయింది, ఓ ఈయన ఈ పోస్ట్ కూడా అన్ఫిట్, చేసిన దానికి కొంత ఆయన వివరించకుండా చేశాం. ఒక పాయింట్ చెప్పండి, మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల్లో ఒక కామన్ వర్డ్ గట్టిగా వినిపించింది. సురేష్ గారు మీకు కోపం వచ్చినా సరే నేనేమనుకోను, ఒక మాట చాలా గట్టిగా వినిపించింది. ఏంటండి ఇంకా అధికారులు ఆళ్ళ మాట వింటున్నారు, అంత ఆళహవానే నడుస్తోంది, ఆళ్ళ మనుషులే చెప్పినయే చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళదే నడుస్తున్నప్పుడు మీరు అసెంబ్లీకి వస్తే ఇంకా మీ మాట నడుస్తుంది కదా. ఆ భయం కూడా లేదా అంటే ఇక్కడ మీరు చెప్పాలి. ఒక విజయ్ దీనికన్నా మీరు ఇంకో వ్యాలిడ్ ప్రశ్న వేయాలా? అతను శాసనసభలో ఎక్కువ సమయం గడుపుతాడా, శాసనసభ మీడియాలో ఎక్కువసేపు గడుపుతాడా? ఇది మీరు అడగాల. కాదు, ఆయనకి అసలు ఎన్ని ప్లస్లు ఉన్నాయి ఈసారి? ఖచ్చితంగానండి. మేడం సురేష్ గారు ఒక్క నిమిషం, నాగార్జున గారు ఆన్సర్ చేశాక చెప్పాల్సింది. ఎందుకంటే మీరందరూ చాలా సార్లు అన్నారు నాతో ఈ డిబేట్ లో, అయ్యాండి వాళ్ళ మాట నడుస్తుందండి, అధికారులు ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారండి. వాళ్ళ మాట ఇండైరెక్ట్ గా నడుస్తున్నప్పుడు అసెంబ్లీకి రావడానికి వాళ్ళకి ప్లస్ అది. ఒక్క నిమిషం మీరు ఫినిష్ చేయండి. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమి విమర్శిస్తున్నారు, వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఎందుకు పీకేయలేదు, వాళ్ళ మనుషులందరినీ ఎందుకు చేయలేదంటే చరిత్రలో ఎప్పుడూ జరగనట్టుగా 70% వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల్ని కానివ్వండి వీళ్ళందరినీ కూడా పొల్యూట్ చేశారు 2 రకాలుగా. ఒకటి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళ మీద వేటు వేయటం ద్వారా భయపెట్టడం, రెండోది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేటువంటి అవకాశం ఇవ్వటం. ఈ 5 ఏళ్లలో దానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళని కనుక అందరినీ చేయాలి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 70% పీకేయాలి. వ్యవస్థ నడుస్తుందా? అనేక సందర్భాల్లో అన్నారు మరి
అందరిని తీసుకుంటే వెళ్ళిపోతే కాదు, సర్దుకుని వాళ్ళు ఉన్న మార్చుకోవాలి. వాటిల్లో బలవంతంగా ఎవరు చేశారు, తప్పక ఎవరు చేశారు, కావాలని ఎవరు చేశారు అనేటువంటి సెగ్రిగేషన్ చేసుకోకపోతే వ్యవస్థ నడవదండి. అంటే నేను అనేది ఇలాంటి So- ప్లస్ పాయింట్ ఉన్నా కూడా రావట్లేదు అక్కడ. అంటే బయట ఆ ప్లస్ పాయింట్ ఎదురుగా ఉంది, అసెంబ్లీలోకి వచ్చినాక దానికి యాడెడ్ ఏముంటుంది? Yeah. అది ఆయన భావం. కోనే సురేష్ గారు చెప్పండి, కంక్లూడింగ్ ఇవ్వండి, వైండ్ అప్ చేసేద్దాం మనం. ఇది శాసనసభలో విలువలు పునరుద్ధరించడం అంటే రెండు విషయాలు మేడం. చెప్పండి సార్. మొట్టమొదటిలోనే మీరు చూశారు, యాక్చువల్ గా ఆయన 11 మంది సభ్యులకి ప్రధాన ప్రతిపక్ష కూడా లేదు కాబట్టి అందరు శాసనసభ్యులాగానే గేట్ నెంబర్ 4 దగ్గరే శాసనం బయట నుంచే వదిలేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు వీరు మాజీ ముఖ్యమంత్రి, వారికి ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి విలువ ఇవ్వాలని వారిని కారు సహా లోపలికి తీసుకొచ్చి దించే పరిస్థితి చేశాం. రెండోది వారి ప్రమాణ స్వీకారం కూడా చూడండి. 1994లో ఏ విధమైతే అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు, 26 సీట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు? మంత్రుల తర్వాత జనార్దన్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేశారు. అదే దాన్ని ఫాలో అయ్యాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. అందుకని ఎక్కడా కూడా విలువలు పెంచే పరిస్థితి, సమాన గౌరవం ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా అగౌరవపరిచే కార్యక్రమం చేయట్లేదు. ఇదే విధంగా శాసనసభలో కూడా చర్చలు కూడా అదే జరగాలి, రచ్చ జరగకూడదు, చర్చ జరగాలి అనే ఉద్దేశంతోనే విలువలు ఈ రోజు మొన్న చూశారు, క్వశ్చన్ అవర్ జరిగింది, SNQలు షార్ట్ నోటీస్ క్వశ్చన్లు అలౌ చేశారు, కాలింగ్ అటెన్షన్ అలౌ చేశారు, షార్ట్ డిస్కషన్ అలౌ చేశారు, ఎంతమంది అంటే అంతమందికి 0 అవర్ అలౌ చేశారు. అన్ని ఆప్షన్స్ ఒక సభ్యుడికి ఎన్ని రకాలుగా ప్రజల సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసే అవకాశం ఉన్నాయో అన్ని అవకాశాలు సభ్యులకి ఇచ్చారు స్పీకర్ గారు. అదే విధంగా 175 మందిలో ఆ 11 మందికి కూడా అలాగే ఇస్తారు. అందులో ఏమాత్రం రాజీ లేదు. ఈ సభ గౌరవంగా ఉండాలి, మీరు ప్రజలకు ఆదర్శవంతంగా ఇస్తారు రమ్మంటున్నారు. సోషల్ మీడియాలో అసలు పొద్దున్నుంచి జోక్ తిరుగుతుంది చూసారా మీరు? రఘురామ కృష్ణరాజు గారిని ఎంట్రన్స్ గేట్ లో పెడితే శకునం బాలేదని కూడా వెళ్ళిపోతారు ప్రసంగం నుంచి అని చెప్పి పొద్దున్నుంచి జోక్ తిరుగుతుంది. రఘురామ కృష్ణరాజు గారిని గేట్ లో పెట్టి రాబాబు దాదా లోపలికి తీసుకెళ్తే శకునం బాలేదని వెళ్ళిపోతాడంటే ఈయన. మేడం అర్థం చేసుకోండి, సోషల్ మీడియా తగ్గట్టుగా శాసనసభ జరగదండి. నేననేది జోక్, సోషల్ మీడియాలో అలాంటి స్థాయి జోకులు వెళ్తున్నాయి. అదే అది ఓకే. శాసనసభ కొన్ని రూల్స్ ప్రొసీజర్స్ ఉంటాయి, దాని ప్రకారం అలా పెట్టి రాబాబు అని అన్నా కూడా శకునం బాలేదని వెళ్ళిపోతాడు ఈయన అనేది అంత స్థాయి జోక్ వెళ్తాడు. మైండ్ సెట్ అలాంటిది అని. ఏమండి అసలు వాయిదా తీర్మానాలు ఏమైనా ప్రవేశపెడతారా మన పార్టీ తరఫున? జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా తీర్మానం శాసనసభలోనూ వాయిదా తీర్మానం ఉంటుంది, దాని స్పీకర్ గారు తిరస్కరిస్తూ ఉంటది. అసలు అటువంటి తీర్మానం ఏమైనా ప్రవేశపెడతారా? అదే సార్ మేడం ఏమండి, వాయిదా తీర్మానం అంటే ఏ ఆప్షన్ లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా విషయం చర్చించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇచ్చేది వాయిదా తీర్మానం. మీకు గుర్తుండే ఉంటుంది 2010లో కాకరాపల్లిలో ఉదయం 7 గంటల కాల్పులు జరిగింది. ఆగండి సురేష్ గారు, ప్రాక్టికాలిటీ వేరుంటది. శాంతి ప్రసాద్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు శాసనసభను తన అనుకున్న స్థాయిలో తన లైన్ లో తెచ్చుకోవడం కోసం వాయిదా తీర్మానం ఇచ్చి చూసారా, నేను ప్రజా సమస్యల కోసం గెలవెత్తాలనుకుంటే స్పీకర్ గారు పర్మిషన్ అనేది ఈ ప్రభుత్వం కలరింగ్ ఇవ్వచ్చు. అవును, ఆ కలరింగ్ కూడా ఇచ్చి ఇదిగో నేను పోరాడుతున్నా అదేనమ్మా. కానీ నాకు తెలిసి ఇతను శాసనసభలో కన్నా శాసనసభ మీడియాను వాడుకుంటాడు ఎక్కువ అనేది నా ప్రబల విశ్వాసం. సురేష్ గారు చెప్పండి. పాత విలువలను పునరుద్ధరించేదానికి బాగా ఎక్కువ కృషి చేస్తున్నామండి. మీరు చెప్పినట్టుగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఉపయోగించుకునేటట్టుగా సభలకి 175 మంది సభ్యులకి అవకాశం ఉంటుంది. ఈ సభ వారికి ఇచ్చే హక్కు అది, వారి హక్కు అది. వారి హక్కుని వారు ఎక్సర్సైజ్ చేయకుండా బయట మీడియాలో నేను మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా, సభలో వాళ్ళ సమాధానం చెప్పండి అంటే అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజల మేలు కోసం, ప్రజలకు మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇది జరిగేదాన్ని అర్థం చేసుకోండి. అవాస్తవాలని మాట్లాడితే మీరు నమ్మొద్దండి. గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు పింక్ డైమండ్ లేని పింక్ డైమండ్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టారు. నమ్మద్దు అనడానికి అటువంటి- కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలనేది వీరి వర్షన్. నమ్మద్దు అది అంటే చెప్పేది అప్పుడు లేదండి. సపోర్టింగ్ అందుకని డాక్యుమెంట్స్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాదు సురేష్ గారు, నమ్మకం పెట్టాడు. మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు అనేటువంటిది కూడా అక్కడ మ్యాటర్స్ అండి. ఇప్పుడు మీ సంస్థాయి ఉండి మీలాగే విలువలు పాటిస్తూ మీలాగే సిద్ధాంతాలు చెప్పే వాళ్ళతో మీరు ఫైట్ చేస్తూ ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ అసలు రాజకీయానికి కొత్త భాష అని చెప్పేసి నీచ స్థాయికి దిగజార్చిన వాళ్ళతో మీరు పోరాడుతూ మేము సిద్ధాంతాలు రాద్ధాంతాలు అని చెప్పి చూస్తుంటే అలాగే నమ్మి కదా 2019లో ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని. ఇప్పటికైనా మీరు వాళ్ళ స్థాయికి కొంతన్నా దిగజారండి, అది నేను చెప్పేది. సార్ విలువలు పెంచాలంటే దిగజారాలనేది అంటే కరెక్ట్ దిగజారడం కాబట్టి అంటే దిగజారడం అంటే అలా కాదు, టెక్నికల్ వాళ్ళకి ఏ భాషలో సమాధానం చెప్పాలో ఆ భాషలో చెప్పండి అంటున్నాను. సరే లేదండి, ప్రజాస్వామ్యంలో ప్రజలను మేము ఎడ్యుకేట్ చేస్తాము, ప్రజలను చైతన్యవంతం చేస్తాం, వాస్తవాలు తెలియజేస్తాం. తద్వారా ప్రజా మద్దతు పెంచుకోవాలి కానీ ఆయన స్థాయికి మేము దిగజారమండి, అది లేదు. సరే 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 చెయ్యండి, చూద్దాం. థ్యాంక్ యూ సురేష్ గారు, శాంతి ప్రసాద్ గారు, కిల్లర్ నాగార్జున గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్.